హలే సౌండ్ నాకే వినపడలే, గట్టిగా వినపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ 72వ రక్షణ సువార్త ఉజ్జీవ కూడికనుకు నన్ను ఆహ్వానించిన దైవజనులు, ఈ సంఘ కాపరైన నరేష్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారి కుటుంబాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మీ అందరినీ కూడా నా ప్రభు దీవించునుగాక. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ ప్లే చేస్తున్న వారందరినీ కూడా నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమగల పరిశుద్ధ తండ్రి, యేసు నామమున నీ కృపాసనమ యొద్దకు చేరి ప్రార్థిస్తున్నాను. దయతో కనికరించండి, కృప చూపండి. మహిమగల నీ మాటలు అందించండి. ప్రజలందరూ దీవించబడినట్లుగా నీ వాక్యంలో ఉన్న శక్తి, ప్రభావము, విడుదల వారి మీదికి నాయన మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. వింటున్న వారందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ ప్రాంతం అంతా నాయన నీ వైపు తిరిగేటట్లుగా మీరు కృప చూపండి. వాక్యమైన దేవా మా మధ్య సంచరించండి. నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచుకోమని అతి త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అందరూ కూడా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. రక్షణ సువార్త ఉజ్జీవ కూడికలు కాబట్టి అయితే మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగూ చెయ్యుడి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చాలండి, చాలు. ప్రభు మనందరితోనూ మాట్లాడునుగాక. నేను మందిరంలో కూర్చొని ప్రభుని అడిగా, ప్రభువా నీ ప్రజలకు ఏ మాటలు చెప్పాలి, ఏ మాటలు చెప్తే ప్రజలు దీవించబడతారు, ఏ మాటలు చెబితే ప్రజలు ఆశీర్వదించబడతారో నాకు తెలియచేయి ప్రభువా అని మందిరంలో కూర్చొని ఆరాధన ప్రారంభించడానికి ముందు అక్కడ కూర్చొని ప్రభుతో అడిగా. ప్రభు అప్పుడు నాకు ఈ మాట చెప్పాడు. ఈ మాట వారికి చెప్పు. రక్షణను గురించే కాబట్టి రక్షణలో ఉన్న రక్షణ ఎందుకు, రక్షణలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, రక్షణలో ఉండే ఆ విడుదల ఏమిటి, ఎందుకు రక్షణ పొందాలి, దీని గురించి ప్రభు చెప్పమన్నప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఈ వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మీరందరూ నిద్ర మేలుకునే టైం అయింది, సమయము సమీపించింది. మీరు నిద్ర మేలుకోవాలి. కాలము సమీపించింది, కాలము దగ్గర పడింది. మనం అందరం నిద్ర మేలుకోవాలంట. పొద్దున నేను కర్నూలుకి ఇక్కడికి రావడానికి కడపలో 7 గంటలకు ట్రైన్ ఎక్కాలి. కడపలో 7 గంటలకు ట్రైన్ ఎక్కాలంటే నేను 7:10కి రైల్వే స్టేషన్లో ఉంటే సరిపోద్దా? 6:30కి లేస్తే సరిపోద్దా? నేను పొద్దున 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని సిద్ధపడి 6 గంటలకు అన్నీ నా పనులన్నీ ముగించుకొని 6:50కంతా రైల్వే స్టేషన్లో ఉంటే ట్రైను రాకముందే సిద్ధపడి ఉండాలి. లేదు నేను నిద్రపోతా, ఇంకొంచెం తూగుతా, ఇంకా టైం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా, ఆలస్యం అయితే ఏం కాదులే అనుకుంటే నేను ఇక్కడికి రాగలనా? ట్రైన్ రీచ్ కాదు, నేను ట్రైన్ దగ్గరికి రాలేను. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మనము నిద్ర మేలుకునే టైం అయింది. ఇంకా మీరు నిద్రపోయింది చాలు, ఇంకా మీరు నిద్రలో ఉండింది చాలు. మీరందరూ మేలుకోవాల్సిన టైం అనేది దగ్గరకు వచ్చింది. ఎందుకు మేము నిద్రపోవాలి, ఎందుకు మేము నిద్ర మేలుకోవాలి? మేమందరం పడుకోవడం లేదే అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2-3 వచనాలలో ఏముందంటే, చూడుము భూమి చీకటి కమ్ముచున్నది, ప్రజలందరూ కూడా చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆ మాట చదువుదాం. యెషయా గ్రంథము
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదారు. చాలండి, హల్లెలూయా. భూమిని చూసినప్పుడంట భూమి చీకటి కమ్ముతున్నది. మనుషులను చూసినప్పుడు మనుషుల మీద కటిక చీకటి కమ్ముచున్నదంట. ఎందుకు కటిక చీకటి కనపడుతుంది? ఎందుకు భూమి చీకటితో నిండిపోతుందంటే యేసు ప్రభు చెప్పాడు. శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటయ్యా? నువ్వు మరలా ఎప్పుడు రాబోతున్నావు? మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోతావు? మమ్మల్ని నీ రాజ్యంలోకి ఎప్పుడు చేర్చుకుంటావు అన్నప్పుడు ప్రభు వాళ్ళతో మాట చెప్పాడు, బిడ్డలారా, భూమి మీద ప్రేమ కరువైపోతుంది. దేశము మీదికి దేశము, మనుషుల మీదికి మనుషులు లేస్తారు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ సునామీలు వస్తాయి. మనుషులంట కొట్టుకొని చనిపోతారు. భూమి మీద గొప్ప కరువులు వస్తాయి. ఇవన్నీ నా రాకడకు సూచన. భూమి చీకటితో ఇప్పటికే కమ్ముకుపోతుంది. మనుషులలో చీకటి, భయంకరమైన కటిక చీకటి అంటే ప్రేమ లేనితనము, అనురాగం లేనితనము, ఆప్యాయత లేదు, మమకారం లేదు. ఎక్కడ చూసినా మనుషులు కఠినమైన పరిస్థితులలోకి వెళ్ళిపోతున్నారు. కుటుంబాల మధ్య, అన్నతమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ప్రేమ లేదు. వీటన్నిటికీ కారణం ఏమంటే చీకటి భూమి మీద కమ్మేస్తుంది. మనుషులు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి విశ్వాసులైన మీరు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే విశ్వాసులైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపంగా ఉందంట. మూలవాక్యం చదువుకున్నాం కదా, రోమేలకు రాసిన పత్రిక 13:14లో నిద్ర మేలుకునే సమయమైంది. ఏం చేయాలా? విశ్వాసులైనప్పటికంటే రక్షణ మనకు సమీపంగా దగ్గరికి వచ్చేసిందంట. రక్షణ అంటే పాస్టర్ అయ్యా, ఇంతవరకు మేము రక్షణ పొందలేదా? చర్చికి వస్తున్నాము, బాప్తిజం తీసుకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దశంభాగాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, అన్నీ ఓకే, మేము రక్షణ పొందలేదా? పొందాం. అయితే రక్షణ సమీపంగా ఉన్న విశ్వాసులైనప్పటికంటే, మనం విశ్వాసులమే, అయితే రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంట. పొందాల్సిన రక్షణ దగ్గర పడింది. హల్లెలూయా. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడుట కంటే కనపడడానికి, పొందడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలములో, అంత్య దినాలలో, లాస్ట్ రోజులలో అంట రక్షణ బయలుపరచబడుటకు, రక్షణ కనపడడానికి, పొందుకోవడానికి దగ్గర పడిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ సువార్త ఉజ్జీవ కూడిక ఎందుకు సేవకుడు ఏర్పాటు చేశారంటే మనమందరము రక్షణ పొందాలి. ఈ గ్రామమంతా, బంధువులంతా, మీ స్నేహితులంతా, మీ తోటి వారంతా, మీతో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని ఈ సేవకుడు భారముతో ప్రతి నెల కూడా ఈ రక్షణ ఉజ్జీవ సువార్త కూడికలను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దీని ద్వారా ఆయనకు వచ్చింది ఏమీ లేదు. ఎందుకయ్యా, పాస్టర్ గారిని అడిగా, ఎందుకయ్యా ఇంత భారంగా ప్రతి నెల చేస్తున్నావు? దీనివల్ల నీకు లాభం ఏంటంటే ఏమి లేదన్నా, ఈ ప్రజలు రక్షించబడాలి, ఈ ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలి, ఈ ప్రజలందరూ కూడా దీవించబడాలి, ఈ ప్రజల కుటుంబాలు, ఈ గ్రామం గార్గేయపురంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మేలులు పొందాలి, యేసయ్య ఎవరో తెలుసుకోవాలి, ఆయన ప్రేమను అనుభవించాలి, ప్రతి కుటుంబము శాంతి సమాధానాలతో నిండాలని నాతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు మనం ఏం రక్షణ పొందుకోవాలి? రక్షణ అంటే ఏంటి? ఇది 72వ రక్షణ సువార్త ఉజ్జీవ కూడికలు కదా. అసలు రక్షణ అంటే ఏంటి? వాస్తవమే 71 రక్షణ కూడికలు ముగించబడ్డాయి. ఇది 72వ రక్షణ కూడిక. మరి రక్షణ అంటే ఏంటి అసలు? మనము ప్రతిరోజు డబ్బు సంపాదించుకుంటాం, ఆ డబ్బు తీసుకుపోయి బీరువాలో పెడతాం,
ఇంకా కొంచెం ఎక్కువ అయితే తీసుకుపోయి బ్యాంకులో పెడతాం. ఎందుకు? ఆ డబ్బు రక్షణ ఉండాలని కదా. ప్రతిదానికి మనం ఒక పొలం కొంటాం, ఆ పొలకు చుట్టూ కంచె వేస్తాం. ఎందుకు? ఆ పొలము కాపాడబడాలని. ఒక తోట వేస్తాం, ఏదో ఒకటి. ఇక్కడ ఏం పండుతాయో నాకు తెలియదు, కానీ కొందరు అరటిపండు తోటనో మిరపకాయ తోటనో లేకోకుండా ఏదో ఒక తోట వేస్తారు, దానికి చుట్టూ కంచేస్తారు. దాంట్లోకి ఏ జంతువులు రాకోకుండా, ఆ పంటలు ఆ పొలాలు ఎవరు దొంగలించుకోకుండా, పందులు పడుకోకుండా ఆ తోట క్షేమంగా ఉండాలని ఆ తోటకు చుట్టూ ఏమేస్తారు? కంచేస్తారు. అవునా? దాని రక్షణ. ఎందుకయ్యా ఈ ఫెన్సింగ్ వేసావు, ఎందుకయ్యా కంచేసావు అంటే, అన్నా ఈ తోట ఈ తోట కాపాడబడాలి, రక్షించబడాలంటే దీనికి కంచె ఉండాలి కదన్నా. అవునా? హల్లెలూయా. ప్రతిదానికి మనం రక్షణ అనేది చూస్తాం. అసలు మనుష్యుడు పొందవలసిన రక్షణ ఒకటి ఉంది. మనము భూమికి రక్షణ భూమి కోసం రక్షణ సిద్ధపరుస్తున్నాము. డబ్బుకు రక్షణ ఉంది, మన ఆరోగ్యానికి రక్షణ ఉంది, ఇంటికి రక్షణ ఉంది, అన్నిటికీ రక్షణ ఉంది. కానీ మన ఆత్మకు కూడా రక్షణ అవసరం. అన్నిటికీ రక్షణ ఉంది. నీ పొలాన్ని కాపాడుకోవడానికి కంచేస్తున్నావు, డబ్బుకు బ్యాంకులు ఎత్తుకోవడానికి రక్షణ ఉంది. బంగారు 1 గ్రామో 2 గ్రాములో 1 తులమో కేజీనో తీసుకుపోయి దాన్ని రక్షణలో పెట్టడానికి ఇంట్లో ఉంటే పోతుందని చెప్పి కొంతమంది బ్యాంకులో పెడతారు కొని. ఎందుకంటే అది రక్షణ ఉండాలి, కాపాడబడాలి కదా. అట్లనే మనుష్యుడు కాపాడబడటానికి, మనుష్యుడు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. మన ఆత్మకు రక్షణ ఉండాలి. ఏముండాలి? ఆత్మకు రక్షణ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూమి మీదికి రావడానికి గల కారణం, యేసు ప్రభు కలువరి శిలువలో మరణించడానికి కారణం, యేసు ప్రభు మరణాన్ని తిరిగి లేవడానికి కారణం ఏంటో తెలుసునా? ప్రతి మనుష్యుడు రక్షించబడాలి. పొలానికి రక్షణ కంచె ఎలా రక్షణగా ఉందో, లేదంటే కొన్ని వస్తువులు మన అవసరాలకు రక్షణ ఎలా ఉందో, మనుష్యుని ఆత్మ కూడా రక్షణ అనేది అవసరం. ఈ రక్షణ ఎట్లా ప్రారంభమైందంటే, యేసు ప్రభు మహిమను విడిచి భూమి మీదికి దిగివచ్చి మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి ఆ ప్రాణాన్ని మరలా తిరిగి లేపి ఆయన సజీవుడుగా, ఏకైక దేవుడిగా, మరణమును గెలిచిన వాడిగా తనను తాను నిరూపించుకోవడం వలన రక్షణ ప్రారంభించబడింది. పేతురు అంటాడు, ఈ నామమందు తప్ప వేరొక నామమందు రక్షణ లేదు. ఈ నామమందు మాత్రమే మనుషుడు రక్షించబడతాడు. మరణము తర్వాత ప్రతి మనిషికి జీవం అనేది ఒకటి ఉంది, బ్రతుకు అనేది ఒకటి ఉంది, నిరీక్షణ అనేది ఒకటి ఉంది. మరణము తర్వాత ఈ ఆత్మను రక్షించుకోవాలంటే, ఈ ఆత్మ నిత్య జీవంలో ఉండాలంటే, ఈ ఆత్మ సంతోషంగా ఉండాలంటే, ఈ ఆత్మ క్షేమంగా ఉండాలంటే రక్షణ అవసరం. అయితే ఆ రక్షణ ఎలా పొందుకోవాలి? ఏకైక నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఏ నామమందు కూడా రక్షణ మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం 2 చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం రక్షణ పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతున్నాడు. మీరందరూ ఎంతమంది రక్షణ పొందారో నాకు తెలియదు, కానీ ఈరోజు మీతో యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా రక్షణ పొందాలి. మీ ఆత్మలను, మీ దేహములను, మీ ప్రాణాత్మ శరీరములను యేసుక్రీస్తు రక్తముతో కడగబడితే ఆయన మిమ్మల్ని రక్షణలో సిద్ధపరుస్తాడు. మీరు క్షేమంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. ఎప్పుడు? రక్షణలో. దావీదు అంటాడు, అయ్యా నాలోని రక్షణ ఆనందం తీసేయద్దు ప్రభు అంటాడు. రక్షణలో ఏముంది? ఆనందం ఉంది. ఏముంది? ఆనందం ఉంది. అది డబ్బులో లేదు, అది లోకంలో తిరగడం వల్ల లేదు, పిక్నిక్లు పోవడం వల్ల లేదు, సినిమాలు సీరియల్ చూడటం వల్ల రాదు ఆనందం. లోకంలో ఎక్కడ దొరకదు ఆనందం. తాగడంలోనూ తిరగడంలోనూ ఆనందం లేదు. ఎక్కడ ఆనందం ఉంది తెలిసిన? రక్షణలో ఆనందం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆనందం కావాలంటే నువ్వు రక్షణ పొందాలి. దావీదు అంటున్నాడు, దావీదు ఆ మాట చెప్తున్నాడు, రక్షణ ఆనందం నాలో నుండి తీసేద్దు ప్రభువా. రక్షణలో ఉండే ఆనందం చాలా గొప్పదండి.
గాఢాంధకారపు లోయల్లో తిరుగుతున్నా కూడా అతను భయపడ్డంలా. ఎందుకు? రక్షణ నాలో ఉంది. అందరూ నన్ను వదిలేసినా నేను భయపడను. ఎందుకు దావీదు? రక్షణ నాలో ఉంది. అన్న తమ్ముళ్ళు అందరూ వెలివేశారు, తల్లిదండ్రులు పట్టించుకోవడంలా నన్ను ఒక దిక్కు లేనలాగా ఊర్లో వదిలేశారు. అయినా నీకు బాధ లేదా? నాకెందుకు బాధ? నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాలో రక్షణ ఆనందం పెట్టాడు. కొండలలో తిరుగుతాడు, లోయలలో తిరుగుతాడు, గొర్రెలను మేపుకుంటా తిరుగుతాడు, పాటలు పాడుకుంటా తిరుగుతా అన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెడతాడు, నాకు ఏ అపాయం కూడా జరగదు. నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచి పెట్టాడు. నేనెందుకు భయపడాలా? నేనెందుకు దుఃఖపడాలా? నేనెందుకు ఏదో పోగొట్టుకునేలాగా ఉండాలా? దేవుడు నాలో రక్షణ ఆనందం పెట్టాడు కాబట్టి నాకేది కొదవలేదు. అదేందయ్యా, ఇంట్లో వాళ్ళు నిన్ను తల్లి తరిమేసినట్టు అనాథగా తిరుగుతానవే, నీకేం బాధ లేదా? నాకు లేమి లేదంటాడు. నాకేమి తక్కువ లేదు. ఎందుకు? రక్షణలో ఉన్న ఆనందం. రక్షణలో ఉన్న ఆనందము నువ్వు అనుభవిస్తే, పొందుకుంటే, లోకములో ఉండే దాంట్లతో నువ్వు సంతోషించ. తాత్కాలికమైన వాటితో నీకు సంతోషం దొరకదు. దేవుడు నీకు ఎలాంటి ఆనందం ఇవ్వాలనుకుంటున్నాడంటే పరలోకపు ఆనందం నీ హృదయంలో పెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుతున్నాడు. ఆ ఆనందము, సంతోషము నీలోకి రావాలంటే నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలా? అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. రక్షణ పొందాలంటే ఏం చేయాలి తెలుసునా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. యేసు మీద నమ్మకం పెట్టుకుంటే నీవు, నీ కుటుంబము, నీ బంధువులు, నీ పిల్లలు అందరూ కూడా రక్షణ పొందుతారు. అంటే నీ కుటుంబానికి ఒక క్షేమము, నీ కుటుంబము దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉంటుంది. నీ కుటుంబానికి దేవుడు కాపుదల పెడతాడు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే నీ కుటుంబం రక్షించబడుతుంది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. యేసు ప్రభుని నమ్మినారు. అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు కూడా. అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేయి పాస్టయ్య అన్నారు. ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ వెళ్ళిపోతున్నారు, వారానికి వస్తున్నారు, బాగా కావడంలా. ఏందమ్మా మళ్ళా వస్తున్నావు? మళ్ళా చేయి, ప్రార్థన చేయి పాస్టయ్య. ఈసారి నూనె పోసి ప్రార్థన చేయనింది. నూనె పోసి ప్రార్థన చేశా. సర్లే, ఆమె ఆనందం ఎందుకు కాదని అలా నూనె పోసి ప్రార్థన చేశా. వెళ్ళిపోయింది. బాగా చేస్తాడు పో దేవుడు. మళ్ళా వచ్చింది. ఏమ్మా బాగైందా? ఈసారి సాక్ష్యం ఏమైనా చెప్తావంటే, ఏం బాగైంది పాస్టయ్య? గ్లాస్ పట్టుకొని వచ్చింది, గ్లాసులో కొన్ని నీళ్ళకు ప్రార్థన చేయనింది. ఇవన్న తాగుతా, నీళ్ళన్న ప్రార్థన చేయి పోతుందేమో. తాగింది, ప్రార్థన చేసుకుని తాగింది, ఏం కాల. ఒకరోజు ఉపవాస ప్రార్థన పెడతాంలేమ్మా, ఇంట్లో ఏముందో మనకు తెలియదు కదా. సరే ఒకరోజు ప్రార్థన పెడతానులే, ఇంట్లో ఒకరోజు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో చెప్పంటే, లేదు పాస్టర్ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడే ఇంటికి రా అని. సరే వీలు చూసుకొని ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టా. ఉపవాస ప్రార్థన పెట్టా. ఓ 10 రోజులు చూసా, ఆయన బాగాల. ఏందిరా సమస్య? ఈ ప్రభు మనం ప్రార్థన చేస్తే వింటాడు ఖచ్చితంగా. అవునా కదా? వింటడా వినడా? చెప్పండి, వింటడా వినడా? మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటా ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అవునా? నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు. విశ్వాసముతో మార్తతో అన్నాడు, మరియా నువ్వు నమ్ముచున్నావా? నమ్ముతున్నా ప్రభా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలా, నమ్మి ప్రార్థన చేస్తే జరుగుతుంది. అదే ఇన్నిసార్లు నేను నమ్మకంతో, నా విశ్వాసం ఏమన్నా లేదంటే నా ప్రార్థన ఏమన్నా పవర్ తగ్గిందా? సార్ నా ప్రార్థన అంటే పవర్ తగ్గింది అనుకుందాం. చుట్టూ నాతో కొంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినా బాగా కావాలి కదా అని నేను
ఒకరోజు కూర్చొని ప్రార్థన చేస్తాను, ఏంది ప్రభా ఆమె సమస్య ఏంటి, ఎందుకు బాగాలేదని. ఈమె ఏం చేస్తుందంటే యేసు ప్రభు నమ్మినట్టే నమ్ముతుంది, పోయి చేతులకు కాళ్ళకు ఏడ గడపడితే దారాలు కట్టించుకొని వస్తుంది, ఏడ పడితే దారాలు కట్టించుకొని వస్తుంది. నాకు ప్రభు చెప్పాడు, ఆమె దగ్గర పోయా, బాగైందా అన్న. ఏడ బాగైంది? 4 సార్లు ప్రార్థన చేసినావు, ఇంటికి వచ్చినావు, ఏం బాగాల. దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వు యేసయ్యను సంపూర్ణంగా నమ్మడంలా, ఆయన మీద విశ్వాసం ఉంచడంలా, నువ్వు నమ్మితే ఈయన నమ్ము, లేదంటే సైలెంట్గా అయిపో. అవిశ్వాసురాలుగా సగం అటు సగం ఇటు ఉండకోకుండా దేవుని సన్నిధిలో నీకు సమర్పించుకుంటాను ప్రభా, నువ్వే బాగు చేస్తావని దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఆ దారాలైనా ఇప్పేసేయి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఖచ్చితంగా నువ్వు బాగు చేస్తారంటే పోయి లోపల అన్నీ ఇప్పేసుకొని వచ్చి ఇంకెప్పుడు కట్టుకోవని మోకరించి ప్రార్థన చేపిస్తా. ప్రార్థన చేసిన మరుసటి రోజుగా ఆమెకు బాగైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, మంచిగా పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, కానీ యేసయ్యను నమ్మరు, ప్రభు మీద విశ్వాసం ఉంచరు. అపనమ్మకము, సగం విశ్వాసము, సగం వెంబడిస్తారు. వాక్యం ఏం చెబుతుందంటే, నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబము రక్షించబడతారంట. దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు, దేవుడు నీ కుటుంబాన్ని అపాయముల నుండి, ఆపదల నుండి, అనారోగ్యముల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు నిన్ను రక్షించి విడిపించి కాపాడుతాడు ఆయన. అందుకని ఆయన మీద నువ్వేమి ఉంచాలా? విశ్వాసం ఉంచాలా. నీ పెట్టుబడి ఏంటి? విశ్వాసం అనండి, నమ్మకము. నమ్మితే చాలు రక్షించబడతామంట, నమ్మితే చాలు ఆయన మహిమను చూస్తాం, నమ్మితే చాలు, యేసయ్య మీద విశ్వాసం ఉంచితే చాలండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనము యేసయ్య మీద ఉంచవలసిన పెట్టుబడి ఏంటో తెలిసిన? మన నమ్మకమే. మనము నమ్మితే, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమ నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లలలో, ప్రతి పరిస్థితులలో దేవుని మహిమను చూస్తావు నువ్వు. కాబట్టి నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంచాలా. నీ కుటుంబం రక్షించబడాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలా. చాలామంది సంఘానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, బట్ వాళ్ళు మట్టుగా రక్షించబడతారు కానీ వాళ్ళ కుటుంబం రక్షించబడరు. ఇంకా కారణం ఏమంటే నువ్వు సంపూర్ణంగా దేవుని దగ్గర కూర్చొని విశ్వాసంతో ప్రార్థన చేయడంలా. ప్రభువా నా కుటుంబం రక్షించబడాలి, ప్రభువా నా కుటుంబం బంధకము నుంచి విడిపించబడాలి, శాపము నుండి విడిపించబడాలి, ప్రతి విధమైన చెడు అలవాట్ల నుంచి విడిపించబడాలని సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, నమ్మకంతో దేవుని కుటుంబాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. తల్లి చర్చికి వస్తుంది, మందిరానికి వస్తుంది. అలా కుమారుడు భయంకరమైన భయంకరంగా తాగుతాడు. ఆడు తాగితే ఎట్లుంటుందంటే ఎవరిని కొడతాడినాడో తెలియని మత్తులోకి వెళ్ళిపోతాడు. అంత భయంకరమైన తాగుడుపోతా అబ్బాయి, చాలా భయంకరంగా. తాగితే ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. వాళ్ళ కోడలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాతో వచ్చి మొత్తుకొని చెప్తున్నారు, పాస్టరయ్య వాడు తాగితే మనిషి కాదు పాస్టరయ్య, మనిషిలాగా బిహేవ్ చేయడు, మనిషిలాగా ప్రవర్తించడు, అంత దారుణంగా ఉంటాడు, వాడు ఎట్లా మారాలో నాకేం అర్థం కాదు. నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశా. ఈ మధ్య కొంతమంది తాగుడు మానిపించడానికి మందు తయారు చేస్తారంట. ఏంటంట? తాగుడు మానడానికి మందు అంట. ఆయన దగ్గరికి పిలిచేవారు, ఆయన దగ్గరికి ఈడు మందు మానాల, 10,000 కావాలంటే పెట్టుకో, ఈడు మందు మానాల. ఆయన దగ్గరికి పిలిచిపోయి అదేదో మందు తాగిచ్చారంట, అవన్నీ ఏదో చేశారంట. 1 నెల బాగున్నాడు, 2వ నెల నుంచి ఇంకా ఎక్కువ తాగుతా అన్నాడు వాళ్ళను. నేను అప్పుడు చెప్పా, ఈ ప్రయత్నాలు ఏం కాదు, దేవుని సన్నిధిలో కూర్చో, ఉపవాసం ఉండు, కనిపెట్టు. ప్రభువా నా కుమారుడు రక్షించబడాలి, వీడు ఈ చెడు అలవాట్ల నుంచి మానాలా, ఈ బంధకం నుంచి విడిపించబడాలా, వీడు నీకు సాక్షిగా బ్రతికేటట్టుగా వీని నువ్వు రక్షించు తండ్రిని నీవు నీ కుటుంబము ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా రక్షణలోకి వాడిని తీసుకొస్తాడని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా 2 రోజులు తిండి నీళ్ళు
రెండు మానేసి దేవుని సన్నిధిలో కూర్చొని ఒకటే ఉపవాస ప్రార్థన కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. విని ఆ అబ్బాయి కరెక్ట్ వారం రోజులే మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ అబ్బాయిని రక్షించాడు, దర్శించాడు. ఇప్పుడు ఆ అబ్బాయి సేవ చేస్తున్నాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు. నాలాగా ప్రవీణ్ పాస్టర్ లాగా, నరేష్ పాస్టర్ లాగా గ్రామాలు తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబంలో రక్షణ కార్యం చూడాలంటే, నీ జీవితంలో రక్షణ కార్యం చూడాలంటే, నువ్వు రక్షణ ఆనందమును అనుభవించాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి, పరిపూర్ణమైన విశ్వాసం. రెండోది, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మీ అందరికి తెలిసిన మాటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు ఎవరైతే యేసు ప్రభును నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని నమ్మిన తర్వాత బాప్తిస్మపు అనుభవంలోకి రావాలి. బాప్తిస్మం అనేది ఒక రక్షణ కార్యం. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుని కాపుదలలో ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడడానికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది బాప్తిజం పొందింటే ఆ వ్యక్తి చనిపోయినా క్షేమంగా, సురక్షితంగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా పరలోకంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆ పరలోకంలో ఉంటాడు. చర్చికి వచ్చి పాటలు పాడి మారు మనసు పొందకోకుండా, దశంభాగాలు ఇచ్చి ఎన్ని చేసినా బాప్తిజం పొందకోకుండా చనిపోయావు అనుకో, నీ ఆత్మకు రక్షణ దొరకదు. అసలు రక్షణ అంటే ఒక మాటలో చెప్తా చూడండి. రక్షణ అంటే ఏంటంటే, నువ్వు యేసు ప్రభుతో యుగ యుగాలు సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, రోగాలు లేని, వ్యాధులు లేని, దరిద్రము లేని, కష్టపడని, డబ్బు సంపాదన అవసరం లేని, పెళ్ళిళ్ళు లేని, మహిమగల ప్రపంచంలో ఉండటానికే దేవుడు నిన్ను ఇక్కడ కాపాడడమే రక్షణ. అర్థమైంది మీకు చెప్పేది? పొద్దున్న లేచినప్పటి నుంచి కష్టపడతారు. ఎందుకు? డబ్బు, తిండి కదా, కాపాడుకోవడానికి, రోగాలు రాకుండా కొంచెం డబ్బు ఎత్తి పెట్టుకోవడానికి, అన్నిటికీ ప్రయాసే. పరలోకంలో ఇవన్నీ ఏముండవు. వ్యాధులు ఉండవాడ, రోగాలు ఉండవు, డబ్బు సంపాదించేది ఉండదు. నా పిల్లకు పెళ్లి చేయాలి, నా కుమారుని పెళ్లి చేయాలనే బాధ ఉండదు. నేను పెళ్లి చేసుకోవాలన్న బాధ కూడా ఉండదు. ఆడ పరలోకంలో పెళ్లి చేసుకోవడం ఉండదు, పెళ్లికి ఇవ్వబడడం ఉండదు, పిల్లల్ని కనడం ఉండదు, వాళ్ళని పెంచడం ఉండదు, వాళ్ళ కోసం సంపాదించడం ఉండదు. పరలోకంలో అన్నీ ఉండవు. బంగారు ఎత్తి పెట్టాలా, పొలాలు కొనాలా, పంట పండించాలి, లేదంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పనులు చేయాలా, ఈడ పని దొరకకుండా వేరే ఊర్లోకి వెళ్ళి ఆడన్న పని చేసుకొని సంపద, ఈ బాధలు ఏముండవు. ఎక్కడా? పరలోకంలో. అలాంటి మహిమగల పట్టణంలో, దేశంలో మనము ఉండాలంటే, అక్కడ అర్హులుగా కావాలంటే ఇక్కడ దేవుని రక్షణ మనకు ఉండాలి. దాన్నే ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, రెండు, బాప్తిస్మము తీసుకోవడం ద్వారా ప్రారంభించబడుతుంది. నువ్వు కాపుదలలో ఉంటావు. చాలామంది సంఘానికి వస్తారు కానీ బాప్తిసం తీసుకోరు, నూతనంగా జన్మించరు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. చాలామంది పెళ్ళికి బాప్తిసం తీసుకుంటారు. రేపు పెళ్ళి అనగా 3 రోజుల ముందు బాప్తిసం తీసుకుంటారు. ఏందయ్యా అంటే, పెళ్ళి బాప్తిసం తీసుకుంటే కానీ పెళ్ళి చేయడంట మా పాస్టర్. మా బామర్దిని ఒక పాస్టర్ గారు అడిగారు, క్రిస్టియన్ మ్యారేజ్ చూస్తా అంటే, నువ్వు బాప్తిజం తీసుకో, నేను నీకు పెళ్లి చేసుకా అంటాడంట. బాప్తిజం కోసం పెళ్లి చేయడం ఏంటయ్యా? బాప్తిజం అనేది రక్షణ కార్యం. అది నూతనంగా జన్మించుట, యేసు ప్రభులో జన్మించుట, పరలోక రాజ్య వారసుడు అని పరలోక రాజ్యంలో నీ పేరు రాయబడడానికి గుర్తుగా బాప్తిజం తీసుకోవడం.
అది బాప్తిజం పెళ్లి కోసం తీసుకోవడమో, లేదంటే పిల్లప్పుడు తీసుకోవడమో, సంఘంలో చేర్చబడడానికి సభ్యునిగా తీసుకోవడమో, నా పేరు కూడా సంఘంలో ఉండాలంటే నేను దానికోసం కాదు. నూతనంగా జన్మించి నేను యేసు ప్రభు గ్రంథములో నా పేరు రాయబడాలంటే నేను ఇక్కడ బాప్తిజము తీసుకుంటే రక్షణ పొందుతా అనడానికి గుర్తుగా బాప్తిజం తీసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిస్మము ద్వారా దేవుని రక్షణలో నువ్వు ఉంటావు. కాబట్టి రక్షించబడాలంటే బాప్తిసం తీసుకోవాలి. మూడో మాట, హెబ్రీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఒకసారి త్వరగా చదువుదాం. హెబ్రీలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఇది. ఏంటంటే ఆయన రక్షణ పొందడానికి ముందు మరణము నుండి తప్పించేవానికంట భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము, పరిశుద్ధులైన మీరు, బాప్తిసం పొందిన మీరందరూ, సంఘానికి వస్తున్న మీరందరూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎంత భయపడతారో, దేవుని సన్నిధి అంటే మీకు ఎంత భయం ఉంటుందో, బయటికి వచ్చినా కూడా మీకు అంతే భయం ఉండాలి, అంతే భక్తి ఉండాలి. సంఘములో ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు, సంఘములో ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉండకూడదు. సంఘములో భక్తిగా నటించి బయట భక్తిహీనులుగా నటించకూడదు. సంఘములో దేవునికి భయపడతా బయటకు వస్తేనే దేవుడు లేడు, ఏం లేడు, నా క్రియలు నాయ అన్నట్టుగా ఉండకూడదు. భయభక్తులు కలిగి ఉంటే రక్షించబడతారంట. ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. భయభక్తులు కలిగి లేకుండా రక్షణ పొందటం అసాధ్యం. భయభక్తులు మందిరంలో ఎట్లున్నామో, సేవకుని దగ్గర ఎట్లున్నామో, పాస్టర్ గారి దగ్గర ఎట్లున్నామో, మనము కుటుంబంలో అట్లా ఉండాలి, లోకంలో అట్లా ఉండాలి, బంధువుల దగ్గర అట్లా ఉండాలి, స్నేహితుల దగ్గర అట్లా ఉండాలి, పని చేస్తున్న చోట అట్లా ఉండాలి, వ్యాపారం చేసే చోట అట్లా ఉండాలి. మన భక్తి, మన భయము లోకస్తులు చూడాలి. వీళ్ళు దేవునికి భయపడే వాళ్ళు, వీరు అపవిత్రంగా ఉండరు, చెడు పనులు చేయరు, దరిద్రంగా బ్రతకరు, వీళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు, ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడరు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించరు. వీళ్ళ భక్తి చాలా గొప్పదని లోకం మనల్ని మెచ్చుకునే విధంగా మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామో లోకం చూడాలి, దేవుని మీద మనం ఎంత భయం కలిగి ఉన్నామో లోకం చూడాలి. సంఘములో మటుకు భయం కలిగి లోకములో భయం లేకుండా ఉండకూడదు. ఇక్కడ సేవకునికి లోబడి సంఘానికి పోయి నాయన మీద కాలెత్తేటట్టు ఉండకూడదు, అమ్మకు ఎదిరించి మాట్లాడేటట్టు ఉండకూడదు. ప్రేమ కలిగి భక్తి కలిగి ఉండాలి. సేవకుని దగ్గర లోబడి అయ్యా వందనాలయ్యా, మంచిదయ్యా, స్తోత్రమయ్యా, పాట పాడుతానయ్యా, మంచిది. ఇదే భయము దేవుడు చూస్తున్నాడని ఈ భయం ఉంటుంది, సేవకుడు చూస్తున్నాడన్న భయం ఉంటుంది. అదే భయభక్తులు లోకములో కూడా ఉండాలి. మనం అలా బ్రతకాలి, నిందారహితులుగా ఉండాలి. ఎట్లుండాలా? నిందారహితులుగా ఉండాలంట. ఏ నింద మన మీద పడకోకుండా లోకములో మనము భయము భక్తి కలిగి ఉండాలి. ప్రయాణంలో ఉన్నామా, దేవుడు నా పక్కన కూర్చోన్నాడు. స్కూల్లో ఉన్నామా, దేవుడు నా పక్కన కూర్చోన్నాడు. నడుస్తూ పోతున్నామా, ప్రభు నా పక్కన కూర్చోన్నాడు. పనిలో ఉన్నామా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వ్యాపారంలో ఉన్నామా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పెళ్ళికి పోయామా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఫంక్షన్లోకి వెళ్ళామా, దేవుడు నాకు ప్రతి విషయంలో మనకి ఏ వివేచన రావాలంటే దేవుడు నా పక్కన ఉన్నాడు. ఆయన దూతను నాకు వెంట పంపిస్తూ ఉన్నాడు. నేను ప్రయాణాలలో ఉన్నప్పుడు ఆయన దూత నాకు వెంట వస్తున్నాడు. నేను కూర్చున్నా ఆయన నాతో ఉన్నాడు. నేను పడుకున్నా ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు. నేను ఏం చేసినా కూడా ఆయన కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. దావీదు అదే కదా అన్నాడు, నేను లేచుట, కూర్చుండుట, పడుకొనుట అన్నీ నీకు తెలుసు ప్రభా. ఈ మధ్యనే బెర్క్మెన్స్ గారు ఒక పాట పాడారు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు,
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, నే కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. మనల్ని బాగుగా తెలుసుకున్న దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఎంతమంది దేవుడు మిమ్మల్ని వెంబడిస్తానని విశ్వాసంతో ఉన్నారు చెప్పండి? నాతో ప్రభు ఉన్నాడు. చాలామంది ఎత్తలేదు, కొంతమంది ఎత్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నా యేసయ్య నాతో నడుస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. నీ కన్నీళ్ళు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నిన్ను గమనిస్తూ ఉంటాడు, నిన్ను వదిలిపెట్టాడు ఆయన. నువ్వు బలహీనతలో ఉన్నా, పడిపోయే స్థితిలో ఉన్నా, జారిపోయే స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాడు. ఆయన నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. ఆయన దూత నీకు కాపలా పెట్టి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసు. అయితే మనము దేవుని సన్నిధి నాతో ఉంది కాబట్టి నేను భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ప్రజల మధ్య నా దేవుని నామానికి, నా దేవుని పేరుకి మహిమకరంగా నేను బ్రతకాల. ఎక్కడ కూడా దేవుని పేరు నన్ను బట్టి అపకీర్తి కాకూడదు. ఇప్పుడు మనం ఏదైనా చంటిబిడ్డ ఒకడు ఎవడైనా 15 సంవత్సరాలు తప్పు చేసినాడనుకో, వాళ్ళ నాన్న అంటారు, ఎవర్రా నిన్ను కనింది, నిన్ను పెంచింది ఎవడరా? చదువు సరిగ్గా లేదనుకోండి, నీకు చదువు చెప్పినవాడు ఎవడరా అంటారు కదా. అంటమా లేదా? నీకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు? నిన్ను పెంచింది ఎవరు? ఇదే పెంచడం పద్ధతి, పా మీ నాన్న దగ్గర బా. అట్లనే మనం బైబిల్ పట్టుకొని చక్కగా మూసికేసుకొని, లేదంటే బాగా నీట్గా పోతా ఉన్నాం, ఎట్లా పడితే అట్లా లోకం మనల్ని చూస్తుంది. వీళ్ళు పరిశుద్ధులు ఇట్లుండరు అనకూడదు. మనల్ని చూసి దేవుని నామాన్ని మహిమపరచాలి. మన బ్రతుకు దినములు అన్నీ కూడా భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాము. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తి పైకెత్తి 2 చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా. అయ్యో, మీ పాస్టర్ వినపడలేదంట, అయ్యగారికి వినపడలేదు, మీ సార్కి వినపడలేదు. ఒకసారి గట్టిగా సార్కి వినపడేటట్టు చెప్పండి. వినపడింది సార్? చూడండి, అస్సలు వినపడలేదంట. గట్టిగా చెప్పండి. కొంచెం వినపడిందంట. దేవునికి వినపడేటట్టు చెప్పండి. పరలోకంలో వినపడాలి. యవనస్తులు చెప్పాలి. మీరు దేవుని స్తుతించడంలో ఉండే ఆశీర్వాదం వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని వాక్యం చెబుతుంది, మీ రక్షణకు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రగా ఉన్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావాలి, మనలో ఉండాలి, మనల్ని ఆత్మదేవుడు నడిపించాలి. సెల్లులో సిమ్ ఉంటే సరిపోద్దా? సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ ఉంటే సరిపోద్దా? నెట్ బ్యాలెన్స్ ఉండాలి. అన్నిటికన్నా ఛార్జింగ్ ముఖ్యమే. ప్రాణం ఉంది కదా మనకు, ఛార్జింగ్ ఉంది, ఓకే, అన్నీ ఉన్నాయి, కానీ సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ కనెక్టింగ్ ప్రార్థన ఉంది. నెట్ లాంటిది, నెట్వర్క్ లాంటిది, డేటా లాంటిది అనుకోండి మన భాషలో చెప్పాలంటే. ఎక్కడికైనా పోవాలంటే
గూగుల్ని అడిగితే చెప్తుంది పలానా వాళ్ళు గార్గేపురం. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కర్నూలు నుంచి గార్గేపురం ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఏ రూట్ ఉంది, లైవ్లోకి మ్యాప్ చూసుకొని వచ్చా ఇక్కడికి. కరెక్ట్గా ఆడ దిగా. నా సెల్లులో నెట్ బ్యాలెన్స్ లేదనుకోండి, వస్తా ఎట్టొకట. కాకపోతే కరెక్ట్గా రీచ్ కావాలి. ఎప్పుడు వస్తుందో అని చూసుకుంటారు వాళ్ళు, ఎన్ని కిలోమీటర్లు ఉందో, ఎక్కడ దిగాలన్న. లైవ్ లొకేషన్ పాస్టర్ గారు పెట్టారు నాకు, ఈడ దిగండి అని. డైరెక్ట్గా దిగాడ. పరిశుద్ధాత్మను మనము పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యతో మనల్ని కనెక్ట్ చేస్తాడు. పరలోకమును నడిపించేదెవరుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా, ఎట్లా నడవాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా జీవించాలా, ఏ పరిచర్య చేయాలా, అన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుండి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి అనండి. ఆత్మను పొందుకోవాలి, ఆత్మ చేత నింపబడాలి. అపోస్తులు యేసుప్రభు 11 మంది శిష్యులు, ఒకడు చచ్చిపోయినట్లే 11 మంది శిష్యులు, 11 మందితో పాటు ఇంకొంతమంది మొత్తం 120 మంది కూర్చొని ఒకటే ఏడుపు మేడగదిలో కూర్చొని ఏమని ఏడ్చుంటారు వాళ్ళు. ప్రభువా మాకు నువ్వు పోతా ఏదైనా ఒక మంచి స్థలం ఇప్పించుకోవచ్చు కదా, ఏదైనా మాకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చిపోవచ్చు కదా అని ఏడవల. ఏమని ఏడ్చారు తెలిసిన? మాకు పరిశుద్ధాత్మ కావాలి. యేసుప్రభు వెళ్తా చెప్పిపోయినాడు, మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. దేవుడు తండ్రి వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుతారు. మీరు ఎక్కడికి నడవాలా, ఏమి చేయాలా, ఎట్లా బ్రతకాలా అన్నీ ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా లోకానుసారంగా ఉండరు, పరలోకానుసారంగా ఉంటారు. లోకం మీద మనసు పెట్టారు, పరలోకం మీద మనసు పెడతారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు దర్శనాలు మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రార్థన భారం మీలో పెడతాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే లోబడే తత్వం మీలోకి వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో నేర్పిస్తాడు. ప్రతిదీ ఎట్లా ప్రేమించాలో నేర్పిస్తాడు, ఎలా క్షమించాలో నేర్పిస్తాడు, ఎట్లా లోబడాలో నేర్పిస్తాడు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, ఎట్లా పరిచర్య చేయాలో నేర్పిస్తాడు, సేవకునితో ఎలా ఉండాలో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఒక వ్యక్తిని కూడా ప్రేమించలేం. ఆత్మ లేకపోతే ప్రేమించలేం. మేము ప్రేమిస్తున్నాం కదన్నా, మా ఇంట్లో వాళ్ళని అందరిని ప్రేమిస్తాను, ఓకే. కానీ శత్రువులను కూడా ప్రేమించగలిగిన ఆత్మీయ స్థితి ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ ఒకనిలో ఉంటే వస్తుంది. రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, చదవద్దండి. 6:5 లేదంటే 5:5 ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరించాడంట. నీ హృదయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే నువ్వు క్షమించుతావు, ప్రేమించగలవు, అందరినీ దగ్గర తీసుకోగలవు, దేవుని వైపు నడిపించగలవు, నీ కుటుంబాన్ని సంరక్షించుకోగలవు, సేవకునితో కలిసి పరిచర్య చేయగలవు, దేవునితో మాట్లాడే అనుభవం లేకొస్తావు. పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆఖరి మాట ఒకటి ఉంది, ఏంటంటే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. పెళ్లి కుమార్తె ఒక్కటి రమ్మంటే రాడు యేసయ్య. పెళ్లి కుమార్తె అంటే సంఘం అంతా కలిసి రమ్మంటే రాడు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు కలిసి రమ్మనాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, సంఘముతో అంటుకట్టబడితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ఇద్దరు కలిసి చెప్తారు, పెళ్లి కుమారుడా రా, ఇంకా సంఘం సిద్ధపడింది, ఎత్తబడడానికి సమయం స్టార్ట్ అయిపోయిందయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పరలోకానికి నడిపించేది. ఆత్మదేవుడే మనల్ని నడిపించేది, నిలబెట్టేది, బ్రతికించేది, పాపం చేయకుండా ఆపేది, నీతిగా బ్రతికించేటట్టు, యథార్థంగా ఉండేటట్టు, దేవునికి సేవ చేసేటట్టు, సేవకునికి నమ్మకంగా ఉండేటట్టు, నీ కుటుంబాని కోసం ప్రార్థన చేయగలిగేటట్టు ఎప్పుడు ఉండగలమంటే ఆత్మ మనలో ఉన్నప్పుడే.
దేవుడు మనల్ని వాడుకోవాలంటే, మిమ్మల్ని వాడుకోవాలంటే, మిమ్మల్ని పరిచర్యలో ఉపయోగించుకోవాలంటే, సేవలో వాడుకోవాలంటే మీరు ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తా, వీడికి సంపూర్తి అయిపోతుంది. మత్తయి సువార్త మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని ఆఖరి మాట చెప్పి ముగించుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు, అంతము వరకు సహించిన వాడే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవాడు రక్షణ పొందాడు. అంతం వరకు, మరణం వరకు సహించుతూ ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు యేసుని వెంబడించాలి. కొంతమంది అన్నా నేను సేవ చేస్తానన్నా, నేను పరిచర్య చేస్తానన్నా వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. కొంతమంది యేసుని నమ్ముతారు, కష్టాలు వస్తానే, బాధలు వస్తానే వెళ్ళిపోతారు. మరణం వరకు, అంతం వరకు నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు నమ్మినప్పుడు కొన్ని కష్టాలు ఎదురవుతాయి. నీతిగా బ్రతకడం ఎవరికి ఇష్టం లేదు, పరిశుద్ధంగా బ్రతకడం ఎవరికి ఇష్టం లేదు. లోకంలో వాళ్ళు చెప్పినట్టు బ్రతుకుతే మనోడు అంటాడు, మంచోడు అంటాడు, ప్రేమగలవాడు అంటాడు, దగ్గర తీసుకుంటాడు. నీతిగా బ్రతికినాం అనుకోండి, పరిశుద్ధంగా బ్రతికినాం అనుకోండి, ఎవరు ప్రేమించరు. యథార్థంగా ప్రేమిస్తే ఎవరు కూడా ప్రేమించరు. లోకంలో అందరు లంచం తీసుకుంటున్నారు. వీడు లంచం తీసుకోలేదనుకో, వీడు ఒకడు నీతిమంతుడురా, ఇంత ఎవడు మాట్లాడకండ్రా అంటారు. అవునా? 10 మంది కూర్చొని బూతులు మాట్లాడుకుంటున్నారు. నీకు అవి నచ్చడం, లేచి వెళ్ళిపో, నీతో రేపటి నుంచి మాట్లాడతారేమో. చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు, పొద్దుపోని మాటలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యలోంచి నువ్వు లేచిపో. పెద్ద భక్తిపరురాలు రబ్బా, ఇది పెద్ద భక్తిపరుడు రాయుడు అంటారు. అంటే ఏంది? లోకానికి పరిశుద్ధత ఇష్టంలా, నీతి ఇష్టంలా. ఇప్పుడు రక్షణ కూడిక, ఈ 72వ రక్షణ కూడిక జరుగుతుంది. ప్రార్థనకు రాకోకుండా ఒక గుంపు కూర్చొని ఉపర్ మీటింగ్లు అంటారు, చూసినావా? ఉపర్ మీటింగ్లు కొంతమంది పెట్టుకొని ఉంటారు అనుకోండి. పరిశుద్ధురాలు ఒక ఆమె బైబిల్ పట్టుకొని పోతూ ఉంటుంది. ఆడిపోతాను, చర్చికి పోతాను, మంచి సీరియల్ వచ్చింది, మిస్ అయిపోయి పోతాను, చూసిపో ఏమంటారు, ఇది చూసిపో, ఏదో ఒకటి చెప్పి, లేదంటే ఏదో ఆ మాట ఈ మాట ఏ మాట కలిపి ప్రార్థన పోకుండా ఆపాలని చూస్తారు. మనమేమో మీరేమో కొంతమంది ఏమో బైబిల్ పట్టుకొని, లేదు ఆడ ప్రార్థన జరుగుతుంది, ఆడ కొన్ని మాటలన్నా ఉంటే దీవించబడతాము, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు దొరుకుతాయని మీరు వస్తారు. అప్పుడు అంటారు, ఇది పరిశుద్ధురాలరా, నిన్న పిలిచినా మాకు పలకోకుండా పోయింది, దీనికి ఏం పెట్టాకండి అంటారు, పిలిచొద్దండి అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్యని నమ్మి పరిశుద్ధంగా జీవించి నీతిగా బ్రతుకుతే లోకంలో మనకు వ్యతిరేకత వస్తుంది. మన కుటుంబంలో నుంచే మనకు వ్యతిరేకత వస్తుంది. అయినా అంతం వరకు సహించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి, ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. సేవకుడు పిలుస్తాడు పరిచర్యకు రండని, కుటుంబం వాళ్ళు ఎందుకు రా, ఆడిపోతే ఏమొస్తుంది నీకు, ఆడిపోయి పొద్దున సాయంత్రం పోతావు, 4 గంటలు పోతావు, 10 వరకు ఉంటావు, ఏమొస్తుంది ఆడిపోయి చేస్తే అంటారు చాలామంది. నిన్ను ఆశీర్వదించబడకోకుండా, నువ్వు సేవకునిగా తయారు కాకోకుండా, నువ్వు భక్తిపరురాలుగా దేవునిలో ఆశీర్వదించబడుకోకుండా నీ కుటుంబమే ఆపుతుంది ఒక్కోసారి. అయినా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా సేవకు రావాలా, పరిచర్యకు రావాలా, అంతవరకు సహించాలా. దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని కృప నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందుతావు నువ్వు, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి, దేవుని కృప నీకు దొరుకుతుంది. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదాలు, సంఘములో ఉన్న ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించునుగాక. దేవుని కృప నీ మీదికి దిగి వచ్చునుగాక, దేవుని అభిషేకం నీ మీదికి దిగి వచ్చునుగాక, దేవుని ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబం మీదికి దిగి వచ్చునుగాక. అయితే అంతవరకు సహించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, భరించాలి, ప్రేమించాలి. రానా రకాలుగా అంటారు, ఓర్చుకోవాలి. అన్నిటినీ భరించిన వాడే విజయం పొందగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇన్ని కాపాడుకుంటే నాకు వచ్చేది ఏందన్నా అని మీరు అనొచ్చు. రక్షణ
మొదటి పేతురు పత్రిక 1:4 ఉంటుంది. రాసుకోండి, చదవద్దండి, టైం లేదు. అక్కడ రాయబడి ఉంటుంది, మన కోరకంట నిర్మలమైనదియు అక్షయమైనదియు వాడబారని మహిమ స్వాస్థ్యం, రక్షణను స్వాస్థ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. చెప్పండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనేది. అక్షయమైనది అంటే పాడైపోనిది, నిర్మలమైనదంటే పవిత్రంగా ఉండేదని, వాడబారనిదంటే చెడిపోనిది అని అర్థం. ఏంటి? మన శరీరాన్ని దేవుడు చనిపోయినా, మనం పాతి పెట్టబడ్డా, సమాధి చేయబడ్డా, మనం ఎట్లా చచ్చిపోయినా సరే దేవుడు మనల్ని లేపుతాడు. హల్లెలూయా! దేవుడు మనల్ని మరలా బ్రతికిస్తాడు. నేను ఇప్పుడు చనిపోయి పాతి పెట్టబడ్డాను అనుకో, నా శరీరము 1 నెలకో 2 నెలకో 6 నెలకో 3 నెలలకు కుళ్ళిపోతుంది. ఎముకలు తప్ప ఏమీ మిగలవు. అవునా కదా? ఏమీ మిగలదు. కానీ ఒకానొక రోజు యేసు ప్రభు మధ్యాకాశంలో నిలబడతాడు. నేను రక్షించబడి నేను నమ్మకంగా అంతం వరకు నమ్మకంగా ఉండి చనిపోయింటే యేసు ప్రభు పిలుస్తాడు, నా ప్రియ కుమారుడా రాజ్బా లే అంటాడు. నేను చచ్చిపోయినా కదా, నా శరీరం ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది. నా రక్తం ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది. ఏమీ లేదు ఇంకా, ఎముకలు తప్ప. పిలిచినప్పుడు ఏమైతే తెలిసినా మరలా ఒక నూతనమైన శరీరంగా నా శరీరం మార్చబడుతుంది. హల్లెలూయా! నా శరీరం మరలా కొత్తదవుతుంది. కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయిన ఈ శరీరం కొత్తగా లేపబడుతుంది. దానికి మరణం ఉండదు, దాన్ని కోసినా తెగదు, రక్తం రాదు, ఆకలి కాదు, రోగాలు ఉండవు, బట్టలు వేసుకోవాల్సిన అవసరం అంటే నగ్న ఆట కాదు, అది మహిమ గల శరీరం అది. హల్లెలూయా! దేవుడు మనల్ని అలాగ లేపుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, అందరినీ కూడా ఆయన మహిమకు సిద్ధపరుస్తాడు. మీరు రక్షణలో నమ్మకంగా ఉండాలి, అంతవరకు సహించాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం తీసుకొని ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడతా నడిపించబడతా ఉండాలి. దేవుడు అప్పుడు ఆయన వచ్చినప్పుడు మీ అందరినీ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడికి మీరందరూ సిద్ధపడాలి. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా నమ్మకంగా సేవకునికి నమ్మకంగా ఉండి మీ నమ్మకాన్ని, పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకుంటానండి. దేవుడు మిమ్మల్ని మహిమగల పట్టణంలో వారసురాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, తలలోంచినైతే మోకరించగలిగిన వాళ్ళు దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, తలలు వంచండి. ఒక్క నిమిషం చెప్పబడిన మాటలు, ఒక్క నిమిషం మీ హృదయాలలో ఏ మాట అయితే దేవుడు మీతో మాట్లాడాడని అనుకుంటున్నారో దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, నిద్ర మేలుకొను సమయమైంది, నీ రాకడ దగ్గర పడింది. మేము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మాకు దగ్గరుందయ్యా. ఆ రక్షణకు మేము పాత్రులము యేసయ్యా, యోగ్యులము, అర్హులము కావాలంటే విశ్వాసం ఉంచాలన్న. మందిరానికి వస్తున్నాము, అయితే సంపూర్ణమైన విశ్వాసంలో యేసయ్యని నమ్మాలి, ఆయనను పట్టుకొని జీవించాలి. నీ సన్నిధిలో నీ మీద విశ్వాసం ఉంచితే నా జీవితంలో ఏమైనా చేయగలవు ప్రభువా. నీకు ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా, రోగమున్నా, వ్యాధి ఉన్నా, బలహీనత ఉన్నా, ఏ చెడు అలవాట్లను విడిపించబడలేకపోతున్నా యేసయ్య మీద విశ్వాసం ఉంచు. నిన్ను రక్షించగల సమర్థుడైన, కాపాడగల సమర్థుడైన, నీకు నీ కుటుంబానికి రక్షణ ఇయ్యగలిగిన సమర్థుడైన యేసయ్య, నాకు రక్షణ ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని తన వాక్కు ద్వారా దర్శించుంటుండగా ఇంకా రక్షణ పొందకపోయి ఉన్నట్లయితే, యేసు ప్రభు నీ పాపముల కొరకు మరణించాడు. ఆయన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ, ఆయనందు విశ్వాసముంచుట ద్వారానే నీకు రక్షణ భాగ్యము కనుక
ఇంకా యేసు ప్రభును నీ హృదయంలో చేర్చుకొనకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నీ హృదయంలో చేర్చుకోగలిగితే ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని నీవు పొందుకోగలుగుతావు. రక్షించబడి ఉన్నట్లయితే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ అంతం వరకు నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ మహిమ కలిగిన రాకకు నిన్ను నీవు సిద్ధపరచుకో. ప్రభువుని అడుగు, పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, అంతం వరకు అన్ని విషయాల్లో సహించడానికి నాకు సహాయము చేయి. నీ రాకకు సిద్ధపడే అనుభవాన్ని నాకు అనుగ్రహించని ప్రభు వైపు మనం అందరం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పాస్టర్ సమన్న గారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దాసుని మీరు మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు. రక్షణ ఏమై ఉన్నదో, ఎందుకు రక్షించబడాలో, రక్షించబడిన వారు ఏమి చేయవలనో నీ దాసుని మీరు మరుగుపరిచి మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రములు. ఇంకా ఎంతమంది మారు మనసు రక్షణ అనుభవం లేదో వారందరినీ రక్షణ అనుభవంలోనికి నడిపించండి. రక్షించబడిన వారు పరిశుద్ధ జీవితమును జీవించుచు భయభక్తులు కలిగి బ్రతుకుతూ నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత అన్ని విషయాల్లో నడిపించబడుతూ అంతం వరకు సహించుచు నీ రాకకు సిద్ధపడే స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేసి ఆ రీతిగా జీవించుటకు సహాయము చేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్.